యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే పార్టికల్ మూవింగ్ ఇన్ ఎ సర్కిల్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. Particle moving in a circle with constant speed. దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటారు. పార్టికల్ మూవింగ్ ఇన్ ఎ సర్కిల్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అంటే దాని స్పీడ్ మారట్లేదు అని అర్థం అబ్బా, అంతే కదా. స్పీడ్ మారట్లేదు, ఎక్కడ చూసినా స్పీడ్ ఒకటే ఉంటుంది. X-axis and Y-axis for reference. Y. ఇక్కడ ఉన్నాడు ఒక పార్టికల్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. థీటా యాంగిల్ కవర్ చేశాడు. T ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ ఉన్నాడు, T ఈక్వల్ టు T దగ్గర ఇక్కడికి వచ్చాడు. ఓకే, థీటా యాంగిల్ కవర్ చేశాడు. ఇది రేడియస్ R. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిద్దాం. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత దిస్ ఈస్ అ పాయింట్ P X, Y రా. X, Y అనే పాయింట్ అది. సార్ ఓకే, X, Y ఓకే, అది ఎలా కనుక్కోవాలి? X, Y చాలా సింపుల్. ఇది X అవుతుంది, ఇది Y అవుతుంది, అంతే కదరా. ఈ రేడియస్ ని ఇక్కడ తీసేసి ఇక్కడ రాద్దాం, కన్ఫ్యూజన్ లేకుండా. ఈ ట్రయాంగిల్ లో కాస్ థీటా ఏమవుతుందో చెప్పండి. మనం వెక్టర్స్ లో చేసిందే లేరా, కానీ మళ్ళీ చేస్తున్నాం. ఈ ట్రయాంగిల్ లో కాస్ థీటా ఏమవుతుందిరా? X/R అవుతుంది. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? R cos theta రాసుకోవచ్చు. The value of X is R cos theta. Yeah. And sin theta ఏమవుతుంది? Y/R. అప్పుడు the value of Y is R sin theta. సో పాయింట్స్ P X, Y ఏమైపోతాయంటే R cos theta, R sin theta అయిపోతుంది. కానీ నేను దాన్ని ఎలా రాయాలనుకుంటున్నానంటే, I would like to write that point P as P X, Y is equal to R cos theta అని కాకుండా ఒమేగా టర్మ్స్ లో రాయాలనుకుంటున్నా. ఎందుకు సార్ అంటే ఒమేగా is equal to theta by T అయినప్పుడు, ఎందుకంటే 0 నుంచి T సెకండ్స్ లో థీటా కవర్ చేసింది, అప్పుడు థీటా ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? ఒమేగా T అని రాసుకోవచ్చా? Can I write theta is equal to omega T? So theta would become omega T. కాబట్టి ఇది ఏమవుతుందంటే, at any point the position is R cos omega T and R sin omega T. ఇది మనకు తెలియాలి. R cos omega T
and r sine omega. Is everyone clear with this? R cos omega t, r sine omega t. Good. Then the position vector. The position vector. Position vector ఎలా రాస్తారు బేసిక్ గా అంటే r bar is equal to x into I cap plus y into j cap. ఇదే పొజిషన్ వెక్టర్ అందరికీ తెలుసు. The position vector is x into I cap plus y into j cap. Then the position vector becomes x place లో ఏం రాయాలంటే r cos omega t into I cap plus y place లో r sin omega t into j cap. I would like to know whether everybody is okay with this or not. Position vector. పొజిషన్ వెక్టర్ తో అందరూ ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి. నేను ప్రొజెక్టైల్ మోషన్ లో ఆల్రెడీ చేశాను. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ తీసుకొచ్చి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా అలాగే చేస్తాను నేను. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. వెలాసిటీ ఎలా వస్తుందిరా? v bar is equal to dr bar by dt. అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టైం. అవునా? చేద్దాం. r అంటే కాన్స్టెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా కాన్స్టెంట్ ఉంటుంది. కాస్ ఒమేగా టీ కి డెరివేటివ్ ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఒమేగా టీ? మైనస్ సైన్ ఒమేగా టీ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ ఒమేగా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ r into the derivative of sine omega t is cos omega t into internal derivative omega into j cap. These steps without any doubt. Is it clear? కొంచెం కూడా డౌట్ ఉండదు అసలు. r అంటే కాన్స్టెంట్ యాజ్ గా cos కి డెరివేటివ్ మైనస్ సైన్ రా. అరే cos 2x కి డెరివేటివ్ ఏంట్రా? మైనస్ సైన్ 2x ఇంటూ 2 కదరా. సో మైనస్ సైన్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా. సో ఇప్పుడు మనకి వెలాసిటీ వెక్టర్ ఏమొచ్చింది చూడండి ఒకసారి. వెలాసిటీ వెక్టర్ v bar is equal to ఒమేగా ఆర్ బయటికి వచ్చేస్తుందిరా. ఒమేగా ఆర్ బయటికి వచ్చేస్తే మైనస్ సైన్ ఒమేగా టీ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ cos omega t into j cap. పిల్లలు ఇది క్లియరా? So this is expression 2 on velocity vector. And this is the first one, which is the position vector. So the second one, what we have done is a velocity vector. వెలాసిటీ వెక్టర్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? యాక్సలరేషన్ వస్తుంది. On differentiating,
లేదా ఇక్కడ రాస్తుంది acceleration vector is equal to dv bar by dt. So there are many conclusions from here. అది మనకు అర్థం కావాలి. So dv bar by dt దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఒమేగా కాన్స్టెంట్ r కాన్స్టెంట్ minus what is the derivative of sin omega t? Cos omega t into omega into I cap plus derivative of cos omega t is minus sin omega t into omega into j cap. ఈ డిఫరెన్షియేషన్ ఓకే కదా? సైన్ కి డెరివేటివ్ కాస్ రా ఇంటర్నల్ డెరివేటివ్ ఒమేగా. అప్పుడు యాక్సెలరేషన్ వెక్టర్ ఏమైందంటే ఏ బార్ ఇస్ ఈక్వల్ టు రెండిట్లో మైనస్ బయటకు వస్తుంది, రెండిట్లో ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ వచ్చేస్తుంది ఆర్ ఇంటూ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ ఇంటూ cos omega t into I cap plus sin omega t into j cap. And this is the acceleration vector. Number 3. ఈ మూడు వెక్టర్స్ గురించి ఇప్పుడు మనం రాస్తాం, మాట్లాడతాం, డిస్కస్ చేస్తాం. అదంతా చూడండి ఒకసారి. Acceleration vector. Okay. Now we're going to discuss about these three clearly. And what is that? Again, నేను సర్కిల్ తీసుకున్న రిఫరెన్స్ అక్కడ కాకుండా ఇక్కడ డ్రా చేస్తున్నా. సేమ్ సర్కిల్. ఒకసారి చూడండి అమ్మా, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. t ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ ఉన్నారు. ఓకే. నౌ ప్రతి పాయింట్ లో నాకు పొజిషన్ వెక్టర్, వెలాసిటీ వెక్టర్, యాక్సలరేషన్ వెక్టర్ కావాలి. ఒకసారి చూడండి. t ఈక్వల్ టు 0 ఈ వెలాసిటీలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో నాకు చెప్పండి చాలు. స్మాల్ టీ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి చాలు. If you substitute t equal to 0, just tell me what you get here in second expression. మీరు చెప్తే నువ్వు క్లియర్గా చెప్పాలి. t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0 అవుతుందా? t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయింది కాబట్టి sin 0 0 అయిపోయింది. ఓకే, మరి cos 0 కూడా 0 నేనా? When you substitute t equal to 0, sin 0 is 0. Fine. What about the other value? Cos 0 is how much? Omega r. Good. Em migultadante omega r migultadi. So when you substitute t equal to 0, cos 0 1 ayyidi kabatti 1 into j ante j avuddi. Omega r into j cap. Omega r into j cap. J cap అంటే మీనింగ్ ఏం తెలుసా? j అంటే అప్వర్డ్ డైరెక్షన్. అంటే ఈ పాయింట్ లో వెలాసిటీ
అప్వర్డ్ డైరెక్షన్ లో ఉందని అర్థం. నేను వెలాసిటీ వెక్టర్ డ్రా చేస్తున్నా చూడు ఇక్కడ. At this point the velocity is in this direction. ఏంటా వెలాసిటీ అంటే v is equal to r omega. v అనే రాస్తున్నా, ఒమేగా r అన్న r అన్న. ఓకే, ఇది ఎక్కడ అంటే t ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు. నేను 90 degrees ట్రావెల్ చేశాను. ఒమేగా ఇజ్ ఈక్వల్ టు theta బై t కాబట్టి theta అంటే 90 degrees అంటే π బై 2 బై t. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది అంటే π బై 2 ఒమేగా అవుద్ది. సో ఒక పని చేద్దాం, t ఈక్వల్ టు 0 కదా. ఈ పొజిషన్ లో t ఈక్వల్ టు ఏమవుద్దో చెప్తారా మీరు? ఎంత ట్రావెల్ చేశాను నేను? 90 degrees. 90 degrees అంటే π బై 2 కదరా. సో ఎట్ దిస్ పొజిషన్, ఈ పొజిషన్ దగ్గర ఒమేగా ఇజ్ ఈక్వల్ టు థీటా. థీటా అంటే 90 degrees ట్రావెల్ చేశారు డివైడెడ్ బై t. అప్పుడు t ఏమవుద్దంటే π బై 2 ఒమేగా. సో ఎక్కడైతే t ఉందో అక్కడ π బై 2 ఒమేగా రాయాలి. ఎక్కడైతే t ఉందో అక్కడ π బై 2 ఒమేగా రాయాలి. అలా రాస్తే ఈ వెలాసిటీ వెక్టర్ ఏమవుతుందో మీరు చెప్పాలి నాకు. అలా రాసినప్పుడు ఈ వెలాసిటీ వెక్టర్ ఏమవుతుందో చెప్పాలి. ఏ సింపుల్ గా చెప్పొచ్చురా, v బార్ ఇజ్ ఈక్వల్ టు ఒమేగా r యాస్టిస్ గా ఉంటది. మీరు లోపలేగా సబ్స్టిట్యూట్ చేయాల్సింది. ఈ ప్లేస్ లో ఏం రాయాలరా? π బై 2 ఒమేగా రాస్తే ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయ్యి π బై 2 వస్తుంది. π బై 2 అంటే ఎంత? 90 degrees కదా. sin 90 ఎంత అవుతుందిరా? అరే నేను చెప్పేది అర్థం అవుతుందా లేదా? అంటే ఒమేగా టీ ప్లేస్ లో π బై 2 రాయాలి. ఒమేగా టీ అంటేనే కదా యాంగిల్. ఒమేగా టీ అంటే యాంగిల్. అక్కడ 90 degrees రాయాలి. sin 90 ఎంత అంటే 1, cos 90 ఎంత? 0. sin 90 1 అంటే 1 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఐ క్యాప్. అంటే టోటల్ గా నీకు వెలాసిటీ వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉంటుందంటే మైనస్ ఐ క్యాప్. మైనస్ ఐ క్యాప్ అంటే ఏ డైరెక్షన్? ఈ డైరెక్షన్ అని చూడు. Are you following? Is that clear? వెలాసిటీ వెక్టర్ ఎలా ఉందో చూసావా? ఇక్కడ కూడా టాంజెంటే, ఇక్కడ కూడా టాంజెంటే. అది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పాయింట్కి వచ్చేద్దాం. ఏ పాయింట్ కి? ఈ పాయింట్ కి. అంటే టోటల్ యాంగిల్ ఎంత ట్రావెల్ చేసినట్టు? π బై 2 ప్లస్ π బై 2 అంటే ఎంత? ఇది కూడా π బై 2, 180 degrees. అంటే ఒమేగా టీ ప్లేస్ లో ఏం పెట్టాలి ఇప్పుడు? 180 degrees పెట్టాలి. పెట్టండి నాన్న, ఒమేగా టీ ప్లేస్ లో 180 degrees పెట్టండి. sin 180 ఎంతరా? sin 180 0. sin 180 0 కదా. cos 180 వాల్యూ ఎంత? -1. సో ఇది 0 అయిపోయింది. -1 ఇంటూ j అంటే -j. అంటే ఇక్కడ వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉందో చెప్పండి. ఈ పాయింట్ లో వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉందో చెప్పండి. వెరీ గుడ్, డౌన్వర్డ్ డైరెక్షన్. అంటే -j అంటే డౌన్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు ఏం చెయ్యకుండా, వితౌట్ సాల్వింగ్ ఎనీథింగ్,
సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఏం చేయకుండా అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయకుండా డైరెక్ట్ గా ఈ పాయింట్ లో వెలాసిటీ వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో చెప్పగలరా? Can you tell me what would be the direction of velocity vector at this point? This particular point, the downward point. Very nice, right? అంతే సాల్వ్ చేయకుండా చెప్పచ్చు రైట్ డైరెక్షన్ లో. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఒక కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ the velocity of the particle is always tangential to the circle. అవునా? The velocity of the particle is tangential to the circle. ఇది మనకు అర్థం కావాలి. ఇది చేయడానికి ఇదంతా. The velocity of the particle is tangential to the circle. Velocity tangential అనే విషయం క్లియర్ కదా? ఐ క్యాప్ అంటే రైట్. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే యాక్సెలరేషన్. ఇక్కడ ఒక విషయం మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ t ఈక్వల్ టు 0, ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు π/2 ఒమేగా, ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు π/ఒమేగా, ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 3π/2 ఒమేగా. ఓకే, టైం అంతే. సో యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది అది పార్టికల్. నౌ లెట్ us do the same thing with acceleration. t ఈక్వల్ టు 0 ని యాక్సెలరేషన్ వెక్టర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి. అండ్ ఇంకా మనకి ఏం తెలిసింది ఇక్కడ అంటే v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆర్ అని తెలిసింది. అది మనకి ఇంతకు ముందే తెలిసింది. v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఆర్ అన్న ఆర్ ఒమేగా అన్న ఒకటే కదరా. ప్రతి పాయింట్ లో ఒమేగా ఆరేగా ఉంది. magnitude same but direction different. చెప్పండి అన్న, t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, యాక్సెలరేషన్ ఎంత వస్తుందో చెప్పండి. -ω² అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది వదిలేసి t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? -ω² ఇంటూ ఐ క్యాప్ వస్తుందా? వెరీ గుడ్, ఎందుకంటే sin 0 0 కదా. -ω² ఇంటూ ఐ క్యాప్ అంటే ఈ డైరెక్షన్ అయినా చూడండి, -i అంటే ఇదే కదా. వీళ్ళిద్దరు పర్పెండిక్యులర్ ఉంటారు చూడండి. యాక్సెలరేషన్ ఇది యాక్సెలరేషన్. ఎలా ఉంది యాక్సెలరేషన్ అంటే టువర్డ్స్ సెంటర్. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ లో అంటే ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు π/2 పెట్టాలరా. ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు π/2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఒమేగా టీ π/2 సబ్స్టిట్యూట్ చేస్తే యాక్సెలరేషన్ ఎంత వస్తుంది? cos π/2 ఎంతరా? j రాదు, -j వస్తుంది. sin π/2 1 కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా. ఈ డైరెక్షన్ లో ఉంటుంది యాక్సెలరేషన్. ఇక్కడ కూడా యాక్సెలరేషన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ యాక్సెలరేషన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా? ది యాక్సెలరేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్. Is that acceleration always towards the center?
ప్రతి పాయింట్ లో యాక్సలరేషన్ టువర్డ్స్ సెంటర్. ఆ యాక్సలరేషన్ ఏమంటారో తెలుసా? సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటారు. The acceleration is always towards center. Called centripetal acceleration. And what is the value of centripetal acceleration? Omega square r. అంతేనా? సెంట్రిపిటల్ యాక్సలరేషన్ వాల్యూ ఎంత? ఒమేగా స్క్వేర్ ఆర్. ఒమేగా స్క్వేర్ ఆర్ అయినారు. మనకి ఇప్పుడు సెంట్రిపిటల్ యాక్సలరేషన్ ఫార్ములా వచ్చింది, ఒమేగా స్క్వేర్ ఆర్. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వి రాద్దాం. ఎట్లా రాద్దాం అంటే, బట్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా కాబట్టి ఎక్కడైతే ఒమేగా ఉందో అక్కడ వి బై ఆర్ రాసుకోవచ్చుగా. అప్పుడు యాక్సలరేషన్ ఏమవుద్దంటే, ఎక్కడైతే ఒమేగా ఉందో అక్కడ వి బై ఆర్ రాసుకోవచ్చు కాబట్టి వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెంట్రిపిటల్ యాక్సలరేషన్ రా? వి స్క్వేర్ బై ఆర్. వెరీ 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 ఇంపార్టెంట్. Centripetal acceleration formula is v square by r. Centripetal acceleration formula is v square by r. ఎప్పుడైతే సెంట్రిపిటల్ యాక్సలరేషన్ వచ్చేసిందో సెంట్రిపిటల్ ఫోర్స్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ కదరా. యాక్సలరేషన్ ని మాస్ తో మల్టిప్లై చేస్తే ఫోర్స్ వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్ సెంట్రిపిటల్ ఫోర్స్ is F centripetal is equal to M into A centripetal. So A centripetal and V square by R. So centripetal force formula ఏంటంటే MV square by R. ఈ రోజు నుంచి మీకు ఒక కొత్త ఫార్ములా, సెంట్రిపిటల్ ఫోర్స్ అనగానే MV square by R గుర్తు రావాలి. So whenever a particle is moving in circular path, the centripetal force on the particle is MV square by R towards the center. This force must act towards the center. This force must act towards the center for a particle to move in circular path. For a particle to move in circular path. సో పార్టికల్ సర్క్యులర్ పాత్ లో వెళ్ళాలంటే డెఫినెట్ గా సెంట్రిపెటల్ ఫోర్స్ కావాలి. అది ఎంత సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఎంవి స్క్వేర్ బై ఆర్. Does it make sense to you or not? సర్కిల్ లో మూవ్ కావాలంటే టువర్డ్స్ ద సెంటర్ ఫోర్స్ కావాలి. ఏంటా సెంటర్ అంటే ఏంటా ఫోర్స్ అంటే ఎంవి స్క్వేర్ బై ఆర్. ఈ డెరివేషన్ అంతా అందరికి అర్థమైందా? ఎలా చేసాం మనం? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే పార్టికల్ మూవ్ అయితే చేసాం, దాని కోఆర్డినేట్స్ రాసాం, దాని పొజిషన్ వెక్టర్ నుంచి వెలాసిటీ తీసుకొచ్చాం, వెలాసిటీ నుంచి మళ్ళీ యాక్సలరేషన్ తీసుకొచ్చాం. ఇంకోటి మీరు గమనించండి, యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ రెండు ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉన్నాయి చూడండి. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ లో ఈ రెండు ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంది. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్
in uniform circular motion, acceleration and velocity are perpendicular, are always perpendicular. అంటే దాని డాట్ ప్రొడక్ట్ ఏమవుతుంది జీరో అవుతుంది బికాస్ ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ద డాట్ ప్రొడక్ట్ విల్ బి జీరో కదా ఆ రెండు వెక్టర్స్ కి డాట్ ప్రొడక్ట్ చేస్తే జీరో ఆటోమేటికల్ గా వస్తుంది ఓకే సో యా దట్స్ ఇట్ ఇన్ దిస్ క్లాస్